వెల్కమ్ టు యోయో టీవీ. ఢిల్లీ మద్యం విధానంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అసలైన పెట్టుబడిదారు అని ఆమె బినామీగా వ్యవహరించిన అరుణ్ పిల్లై తన వాంగ్మూలంలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని ఈడీ గతంలో దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్లో పేర్కొంది. 100 కోట్ల రూపాయల లంచాల గురించి కవితకు తెలుసని పిల్లై అంగీకరించారని తెలిపింది. సౌత్ గ్రూప్ శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ మాగుంట, కె కవిత తరపున ప్రాతినిధ్యం వహించిన అరుణ్ పిల్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబుతో కలిసి మనీష్ సిసోడియా, ఇతర ఆప్ నేతల ప్రతినిధి విజయ్ నాయర్ ఈ కుట్ర చేశారని వివరించింది. మద్యం విధానం రూపకల్పనకు ముందు తర్వాత కూడా విజయ్ నాయర్తో కవిత పలుసార్లు సమావేశమయ్యారు. సమీర్ మహేంద్రు వాంగ్మూలం ప్రకారం తన వెనుక ఎవరున్నారో చెప్పాలని అడగ్గా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అని సమీర్కు అరుణ్ పిల్లై వెల్లడించారు. 2022 తొలినాళ్లలో హైదరాబాద్లోని కవిత నివాసంలో జరిగిన సమావేశంలో ఆమెతో పాటు సమీర్ మహేంద్రు, శరత్, అరుణ్ పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి, కవిత భర్త అని పాల్గొన్నారు. అరుణ్ పిల్లై తన కుటుంబ సభ్యుడితో సమానమని, అతడితో కలిసి వ్యాపారం చేస్తున్నామని, తమ వ్యాపారాన్ని భారీగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నామని సమీర్కు కవిత తెలిపారు. ఈ సమయంలోనే ఇండో స్పిరిట్స్ L1 దరఖాస్తు సమస్యపై కవిత ఆరా తీశారు. 100 కోట్ల రూపాయల ముడుపులకు బదులుగా కవితకు ఇండో స్పిరిట్లో వాటా ఇవ్వడంపై ఆమెకు ఆప్ నేతలకు మధ్య అవగాహన ఒప్పందం ఉందని అరుణ్ పిల్లై తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఆ సౌత్ గ్రూపులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ మాగుంట, శరత్ రెడ్డి, కె కవిత ప్రముఖ వ్యక్తులని తెలిపింది. ఈ సౌత్ గ్రూపునకు ప్రతినిధులుగా అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ పిల్లై, బుచ్చిబాబు వ్యవహరించారని తెలిపింది. 100 కోట్ల కిక్ బ్యాక్లు బదిలీ చేయడానికి విజయ్ నాయర్, దినేష్ ఆరోరాలతో కలిసి అభిషేక్ బోయినపల్లి కుట్ర చేశారని పేర్కొంది. ఢిల్లీ మద్యం వ్యాపారంలో వచ్చిన సొమ్ముతో సదరు వ్యక్తులు హైదరాబాద్లో ప్రాపర్టీస్ కొన్నారని ఈడీ పేర్కొంది. ఫినిక్స్ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్, బుచ్చిబాబు హైదరాబాద్లో ప్రాపర్టీలు కొన్నారని తెలిపారు. కవిత చాలా రోజులుగా విచారణకు వెళ్లడం లేదు. ఈ కారణంగానే ఆమెను అరెస్టు చేసినట్లుగా భావిస్తున్నారు.